నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం। మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహంలో వసతి గృహ అధికారి పరశురాం అధ్యక్షతన వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, హరిగే విజయ్ కుమార్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు। విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా విన్యాసాలు అందరినీ అలరించాయి। ఈ సందర్భంగా వసతి గృహ అధికారి పరశురాం, ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నట్లు, విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు। ఈ కార్యక్రమంలో హరిగే విజయ్ కుమార్, యోగా శిక్షకుడు అజయ్, ఉపాధ్యాయుడు నరేష్ చారి, సిబ్బంది యాదయ్య, నారాగౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు। చారి సార్ గారికి, యోగా సార్ గారికి, మన కుక్కు సార్ గారికి మరియు పిల్లలందరికీ, సర్పంచ్ గారికి ధన్యవాదములు। అదేవిధంగా యాన్యువల్ డే సందర్భంగా మన హాస్టల్లో పిల్లలకు సారు, వార్డెన్ సారు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ, ఆటలు ఆడిపిస్తూ, ప్రభుత్వం గురించి మీరు ఎట్లా చదువుకుంటారు బిడ్డ, ప్రభుత్వం హాస్టల్లో ఉన్నారు కాబట్టి మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం లేరు కాబట్టి తల్లిదండ్రులకు చూసుకుంటూ ఇక్కడనే హాస్టల్ వాడని తల్లి లెక్క తండ్రి లెక్క ఉంచుకుంటూ మిమ్మల్ని చదివిస్తున్నందుకు అభినందన సార్ థ్యాంక్ యూ సార్। అదేవిధంగా సార్ మీకు ఏం కావాలన్నా హాస్టల్లో వసతి ఏది కావాలన్నా మా సర్పంచ్ గారు అందుబాటులో ఉంటారు సార్, మీరు అడగాల్సిందే సార్। ఇప్పుడు మీకు ఇళ్ళవేళ మేము ఉంటామని చెప్పి ఈ వేదికగా మనం చేస్తున్నాం సార్, థ్యాంక్ యూ సార్। ఎందుకంటే ముందు ఇట్లాంటి సర్పంచ్ గారి దగ్గర ఒక 6 years వరకు నేను పంచాయత్ సెక్రటరీ చేశాను సార్। చేస్తున్న క్రమంలో నాకు ఈ జాబ్ వచ్చింది సార్। ఈ జాబ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 days మంచిగానే బాబు, 15 days వరకు కూడా నేను సతమతమైన వెళ్ళాలా వద్దా పే ప్రొడక్షన్ పరంగానేమో బాగుంది, ఆ ఆలోచన ప్రకారం అంటే శాలరీ పరంగా వెళ్ళాలి, ఇది గ్రామానికి చేస్తున్నటువంటి సేవ కాబట్టి నాకు ఈ 10 మందితో మాట్లాడడం అని అట్లా మెదలడం బాగా ఇష్టం। అట్లా వెళ్ళాలా వద్దా అనే సతమతంలో కొంతమంది నాకు ఇచ్చినటువంటి సజెషన్లో భాగంగా ఇక్కడికి రావాలని నిశ్చయించుకున్నా। వచ్చిన తర్వాత నాకు అర్థమైంది సార్, నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా, అన్నం పెట్టేటటువంటి జాబ్ వచ్చింది నాకు। ఈ పిల్లలకి నేను సర్వ్ చేయడం వల్ల నా పిల్లలకి ఎంతో కొంత కంపల్సరీగా నాకు పుణ్యం అంటాం కదా మన భాషలో, అట్లాంటిది వస్తుంది। నేను అన్నం పెట్టేటటువంటి డిపార్ట్మెంట్లో చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్। అదేవిధంగా నేను ఇప్పటి వరకు ఈ వార్డెన్ జాబ్ వచ్చిన నుంచి ఏ వేదికనైనా కానీ ఈ పదం మాత్రం నేను 100% ఉచ్చరిస్తున్నాను సార్। నాకు కడుపున పుట్టిన పిల్లలు 2, దేవుడిచ్చిన పిల్లలు 50 మంది సార్। 100%గా నేను ఇది ఇప్పటి వరకు నేను చాలా వేదికల మీద చెప్పాను, ఇప్పుడు కూడా ఇదే వేదికలో చెప్పడం జరుగుతుంది। నాకు 2 కడుపున పుట్టిరు, 50 మంది దేవుడిచ్చిన పిల్లలు। సో ఈ 50 నేను నెక్స్ట్ ఇయర్కు ఇంకా పెంచుకుంటా, ఇది నేను ఒక సేవగానే భావిస్తాను। సరే, నా ఉద్యోగపరంగా నాకు ఒక అన్నం పెడుతున్న ఉద్యోగపరంగా అన్నం పెడుతున్న జాబ్లో ఆలోచించకుండా 100% నేను ఇలాంటి పేద పిల్లలకి హెల్ప్ చేయడానికి నేను ముందుంటానని కోరుకుంటూ, ప్రభుత్వ హాస్టళ్లలో పట్టించుకునేటటువంటి పరిస్థితి లేకున్నా ఈరోజు మన వార్డెన్ గారు ఈ హాస్టల్లో వారు వచ్చిన కాడి నుంచి పిల్లల్లో చాలా క్రమశిక్షణ కనిపిస్తుంది। రోజు పాఠశాలకు వచ్చేటటువంటి సమయంలో ఒక క్రమ పద్ధతిలో, ఒక వరుస క్రమంలో తీసుకొచ్చి పాఠశాలలో పిల్లలను అప్పగించి వెళ్ళటమే కాకుండా ఎవరైనా ఆబ్సెంట్ అయినా కానీ ఫోన్ చేసి ఈ క్లాసులో ఈ పిల్లవాడు ఈరోజు రావటం లేదు సార్, లేకపోతే ఏదైనా వైద్య సంబంధమైనటువంటి చెకప్లు ఉన్నా కానీ ఫోన్ చేసి పర్మిషన్ తీసుకున్నాకనే ఆ పిల్లలను మరి హాస్టల్కి తీసుకొచ్చుకోవటం, ప్రతి పిల్లవాని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనిపించేటటువంటి విధంగా వారు చూస్తున్నారు। వారు చూసేది కూడా పిల్లలు వచ్చేటటువంటి క్రమశిక్షణ కానీ వారి యొక్క పరిశుభ్రతను బట్టి వారు ఎంత ఈ పిల్లలపైన శ్రద్ధ వహిస్తున్నారో అర్థమవుతుంది। మీరు అన్ని రకాల వసతులు ఉన్నాయి, మంచి పౌష్టికాహారం హాస్టల్లో అందుతుంది, మంచిగా ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి పుస్తకాలే కానివ్వండి, నోట్బుక్సే కానివ్వండి, మీకు ఏది కావాలంటే అది ప్రభుత్వం నుంచి వసతులు కలుగుతూ ఉన్నాయి। అదేవిధంగా పాఠశాలలో కూడా అన్ని రకాల మధ్యాహ్న భోజనం కానివ్వండి, రాగి జావ కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, పిల్లల స్టడీ మెటీరియల్ కానివ్వండి, అన్ని రకాలుగా అందించేటటువంటి క్రమంలో ఇటువైపులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా కష్టమైనటువంటి రోజుల్లో
పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండకపోయేది. ఒకసారి ఒక కొత్త పుస్తకం కొనుక్కుంటే అది 4 బ్యాచ్ల వరకు కూడా కొత్త పుస్తకం కొనుక్కొని 80% రేటుకు నెక్స్ట్ బ్యాచ్కి అమ్ముకునేది. 80% తర్వాత నా తర్వాత బ్యాచ్కి 60%, ఆ తర్వాత బ్యాచ్కి వచ్చేసరికి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి కొత్త చైర్మన్ గా ఏపూరు శివానందం బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్ గా మాదాస్ రాజశేఖర్ కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా త్వరలో ఇన్ఛార్జ్ మంత్రుల సమక్షంలో సన్మాన కార్యక్రమాలు మరియు మార్కెట్ కమిటీ సభ్యుల పదవీ స్వీకరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చైర్మన్ శివానంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంద్రేశం, కౌన్సిలర్ శివగౌడ్, పార్టీ గోపాల్ యాదవ్, ఉస్మాన్ నగర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, సర్పంచ్ శాంతయ్య, తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ తదితర నాయకులు పాల్గొని చైర్మన్ అభినందించారు. ఆవిడ కూడా కాస్త తినిపించి సంతోషపడుతూ ఒక్కొక్కరు రావాలి. ఎవరైనా సార్ డైరెక్టర్ పేరండి. ఫలం మనోరథం నిరంతరం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహస్తు. కొడుకు తీసుకో ముక్క తీసుకొని నువ్వు సహకరిస్తేనే వారు అందరూ స్థాయికి వచ్చేది. సేవ చేసుకుంటూ ఉంటా ఇంటికి రావాలంటే కాదు. మీరు మనస్ఫూర్తిగా మీరిద్దరు తల్లి అను భార్య సహకరిస్తేనే ఆ పదవిలో ఉన్నత రాని. ఇగో డైరెక్టర్లు అందరూ వచ్చి లైన్ లో అన్నా చేతులు ఇట్లా ఇట్లా అంటున్నావు కదా అనకండి. ఓం గోపాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం భాగ్యభూత సమస్త దేవవనితాం లోకైకదీపాన్ పురాం శ్రీమందే వృందప్రియాం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యద్దేవం విదిశో పురుషస్యేంద్రియాయేంద్రియే ప్రతిష్టతి. సకలాభీర్ధాన్యం పటం భూపుత్రులాభగం శివుని దయ మంచిగా ఉండాలని నమస్కారం చెయ్యి. చెప్పండి అన్న. చెప్పాలా? జై కాంగ్రెస్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర మన డైనమిక్ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి ఆశీర్వాదంతో, అదేవిధంగా ఇన్ఛార్జి మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మా ఇక్కడ కొడంచేరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి కాటా సీనన్న మరియు నీలం మదన్న మరియు మా నిర్మల జగ్గారెడ్డి గారు, వీళ్ళందరి ఆశీర్వాదంతో, నా మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే కాకుండా మా కాన్స్టిట్యున్సీ లోపల ఉన్న ఇక్కడ ఎవరైతే ఉన్నారో మా మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ అన్న, అదేవిధంగా మండలం నుంచి ఇక్కడ మొత్తం కాన్స్టిట్యున్సీ వైద్య అందరూ కూడా నన్ను బలపరిచి ఇలా ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠానికి నాకు అందరికి ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, నా మీద నమ్మకంతో ఎంతో వాళ్ళు నా బాధ్యత పెట్టినందుకు వారెవ్వరి కూడా బాధ్యతను కూడా వేరే విధంగా వాడుకోకుండా ఈ యొక్క మార్కెట్ అభివృద్ధికి కూడా నా సాయశక్తుల కృషి చేసి మంచి పేరు తెచ్చుకోవడానికి, నా పేరే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి నా మీద నమ్మకంతో ఉంచిన ప్రతి ఒక్క వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మా కాట సీనన్నకు ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. అంతేకాకుండా మా నంద్యామ గ్రామం నుంచి ఇచ్చిన నూతనంగా ఎన్నుకున్న సర్పంచ్ విక్రమ్ గౌడ్, అదేవిధంగా క్యాసారం సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి గారు, బానూరు సర్పంచ్ శాంతయ్య గారు, మా నంద్యామ గ్రామ వార్డు సభ్యులు మరియు ఉప సర్పంచ్ గోరెమియా, ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, ముఖ్య కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం. మెదక్ జిల్లా నర్సాపూర్లోని పలు హోటల్లో, రెస్టారెంట్లో, టిఫిన్ సెంటర్లో డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నారన్న సమాచారం అందుకున్న సివిల్ సప్లై స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో పలు హోటల్లో తనిఖీలు చేసి 46 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేశారు అధికారులు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేష్ మాట్లాడుతూ, గృహ అవసరాలకు వాడే సిలిండర్లను హోటల్ నిర్వాహకులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు. నిర్వాహకులపై కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు. ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్లు వాడి వ్యాపారం కొనసాగిస్తే ఉపేక్షించేది లేదంటూ వెల్లడించారు. ఈ దాడుల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిఐ పాండరి, ఇన్స్పెక్టర్ తాటి నరసింహులు సిబ్బంది పాల్గొన్నారు. ఎంక్వైరీ అనేది వాళ్ళు ఎలా అక్వైర్ చేశారనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఎవరైతే ఉంటారో ప్రొపరేటర్స్ ఆఫ్ ద షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటారో వాళ్ళ మీద కేసు అది తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎంతమంది వస్తారు అంతమంది నేను ఇప్పుడు అవుతారు కదా, మీకు తెలియదు ఏమైనా చెప్తారు. లేకుంటే నిరంతరప్రాయంగా దాడులు చేస్తారా? ఓన్లీ గ్యాస్ కొరత వచ్చిందని స్పెషల్ డ్రైవ్ ఇది నిన్ననే స్టార్ట్ అయిపోయింది. రెగ్యులర్గా ఈ డ్రైవ్ ఉంటుంది, ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత దాకా ఇది నడుస్తూనే ఉంటుంది. ఇల్లీగల్గా కమ్యూనిటీకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, ఈ డొమెస్టిక్ పర్పస్ కానీ కమర్షియల్ పర్పస్ 80% వాడకూడదు. అట్లాగే రీఫిల్లింగ్ అనేది కూడా ఇల్లీగల్ రీఫిల్లింగ్ చేసే వాళ్ళని కూడా 80% వదిలే ప్రసక్తి లేదు. అందరి మీద కేసులు బుక్ చేస్తాం. అలాంటి వయలేషన్స్ ఉంటే దయచేసి మీరు కూడా మా దృష్టికి తీసుకురాగలరు. నా పేరు వెంకటేశం, డిఎస్పీ విజిలెన్స్ అండ్ సివిల్ సప్లైస్. ఈరోజు మేము మెదక్ జిల్లా వచ్చినాం. మా కమిషనర్ సివిల్ సప్లైస్ గారు ఉత్తర్వులు ఏంటంటే స్పెషల్ డ్రైవ్ ఈ HP LPG
గ్యాస్ కొరత ఉంది కాబట్టి దాని మీద స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయమన్నారు. దానిలో భాగంగా ఈరోజు మేము ఈ మెదక్ జిల్లా అయిన నర్సాపూర్ వచ్చినాము. వచ్చి సివిల్ సప్లైస్ అధికారులు ఇక్కడ నిసార్ ఎస్ఎస్ఓ గారు, నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీంతో, అలాగే మా ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ టీం ఇద్దరం కమాండ్గా ఈ నర్సాపూర్ టౌన్లోని హోటల్స్, రెస్టారెంట్స్, టీ స్టాల్స్, మిగతా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్లలో ఈ గ్యాస్ సిలిండర్స్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో వాటి మీద రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసిన వాటిల్లో మేము ఇప్పటివరకు ఒక 29 ఎస్టాబ్లిష్మెంట్స్ చెక్ చేస్తే దానిలో 46 సిలిండర్స్ యాక్చువల్గా డొమెస్టిక్ సిలిండర్స్, ఇవి కమర్షియల్ పర్పస్ కోసం వాడుతున్నారు. ఈ డొమెస్టిక్ సిలిండర్స్ ఓన్లీ ఇంట్లో కుకింగ్ పర్పస్ కోసం వాడాలి, కమర్షియల్ పర్పస్ కోసం వాడడం నేరం కాబట్టి అవి సీజ్ చేసేసి వాళ్ళ మీద కేసెస్ బుక్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రామాయంపేట మండలం దామర్చెరు గ్రామంలో మొదటి రోజు 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ గడప గడపకు వెళ్లి వారికి ఉన్న ఆరోగ్యం మరియు ఇతర సమస్యలను అడిగి తెలుసుకుని దానికి తగిన గోళీలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు స్వామి, రాజ్య, భాస్కర్, తదానంద్, ఆనంద్, ప్రకాష్, గౌతమ్, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయడానికి తగిన చర్యలు తీసుకున్నట్లు మండల విద్యాధికారి ఉమారాణి తెలిపారు. కొల్చారం మండలంలోని రంగంపేట, కొల్చారంలో పరీక్షా కేంద్రాలను మండల విద్యాధికారి ఉమారాణి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 2026 సంవత్సరానికి నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, మండలంలో 4 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ పరీక్షా కేంద్రాల్లో మొత్తం 690 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు త్రాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వస్తువులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థులు సరైన సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సిబ్బంది సంపత్, రాజశేఖర్, రాములు, ఉపాధ్యాయులు పీడి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన మండలంలో మొత్తం 11 స్కూల్లో 9 జెడ్పీ స్కూల్స్ అంటే లోకల్ బాడీ, తర్వాత 2 స్కూళ్ళలో ఒకటి కస్తూర్బా, ఒకటేమో గురుకుల పాఠశాల ఉంది. మొత్తం స్ట్రెంత్ వచ్చేసి 574 ఈ మండలంలో ఎగ్జామ్స్ రాసేయడానికి తయారయ్యారు. అదేవిధంగా 690 మొత్తం 4 సెంటర్లో కలిపి 690 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు అటెండెన్స్ తీసుకొని ఎటువంటి అవకతవకలు జరగకుండా పగడ్బందీగా ఎగ్జామ్స్కి సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్నిచర్ అవైలబుల్ ఉంది. కొద్దిగా తగ్గినప్పుడు మేము కస్తూర్బా నుండి తీసుకోవడం జరిగింది. ఫర్నిచర్ కూడా సఫిషియెంట్గా సరిపోయింది. వంట గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులకు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ చెక్ పెట్టారు. జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందొద్దని ఆమె స్పష్టం చేశారు. కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గ్యాస్ నిల్వలపై పూర్తి వివరాలను వెల్లడించారు. మెదక్ జిల్లాలో మొత్తం 3,84,373 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 16 ఏజెన్సీల ద్వారా గ్యాస్ పంపిణీ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. గృహ వినియోగదారుల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆమె భరోసా ఇచ్చారు. హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహించిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 44 సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. బ్లాక్ మార్కెట్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాలో ఏమైనా సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు 9391942254 అనే హెల్ప్ లైన్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి బుక్ చేసుకోవాలని సూచించారు. అవసరానికి మించి ముందస్తుగా బుక్ చేసుకోవద్దని కోరారు. ప్రభుత్వ హాస్పిటళ్లు, హాస్టళ్లు, పాఠశాలలు గ్యాస్ కొరత లేకుండా ప్రత్యేక నిఘా ఉంచినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సోషల్ మీడియాలో గ్యాస్ కొరతపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే గ్యాస్ బుకింగ్ పేరుతో వచ్చే అపరిచిత లింకులను క్లిక్ చేసి సైబర్ క్రైమ్ బారిన పడొద్దని వినియోగదారులకు సూచించారు. జిల్లాలో వంట గ్యాస్ సరఫరా వ్యవస్థ పారదర్శకంగా ఉందని, ప్రజలు వదంతులు నమ్మకుండా అధికారులు సహకరించారని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. అంత ఇష్యూ లేదు. ఏదైనా మనకి కొంతమంది బయట
క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది ఎక్కువ భయం పెట్టి ఇది రావట్లేదు దొరకట్లేదు అట్లాంటివి చేస్తున్నారు. సచ్ సిచ్యువేషన్ ఇస్ నాట్ దేర్. మా జిల్లాలో పర్టికులర్లీ 16 ఏజెన్సీస్ ఆర్ దేర్. 16 ఏజెన్సీస్ ఉన్నాయి IOCL, BPCL, HPCLకి. మనం అన్ని 16 ఏజెన్సీస్తో కోఆర్డినేట్ చేస్తున్నాము. యాజ్ ఆన్ టుడే వరకు వాళ్ళ దగ్గర సఫిషియెంట్ స్టాక్ ఉన్నాయి. సఫిషియెంట్ స్టాక్ ఈజ్ ఇన్ ట్రాన్సిట్ ఆల్సో. వీళ్ళకి సప్లై ఇస్ ఆన్ ట్రాక్ అండ్ దే ఆర్ వెయిటింగ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా కొన్ని బుకింగ్ డిలే చేశారు. ఇప్పుడు ఒకవేళ మనం బుకింగ్ చేస్తే యూజువల్లీ మనకి 1-2 రోజుల్లో వచ్చేస్తుంది. కానీ చాలా మంది భయపడి బుకింగ్ చేస్తున్నారు కాబట్టి మనకి డొమెస్టిక్ సప్లై ఇన్షూర్ చేయడానికి దీంట్లో కొద్దిగా గ్యాప్ ఇస్తున్నాము మనం. సో అర్బన్లో మనకి 25 days పడుతుంది ఒకవేళ మనం బుక్ చేస్తే. రూరల్లో మనకి 45 days పడుతుంది. సో ఆ గ్యాప్ మనం ఇంటెన్షనల్గా ఇచ్చాము గవర్నమెంట్ తరఫు నుంచి. సో దట్ ఒకరే వెంటనే బుక్ చేసి తీసుకుంటున్నాం మనకి తక్కువ అయింది అది కాకుండా అందరికీ సమానంగా ఇవ్వగలుగుతాం కాబట్టి ఇది గ్యాప్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మా జిల్లాలో మన సివిల్ సప్లై తరఫు నుంచి పోలీస్ తరఫు నుంచి జాయింట్ విజిట్ చేస్తున్నాము, ఇన్షూర్ చేస్తున్నాము, పబ్లిక్ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మండల్ లెవెల్ కూడా మనమందరికీ అష్యూర్ చేస్తున్నాము. మన దగ్గర అంతా షార్టేజ్ లాగా ఏం పరిస్థితి లేదు. ఏదైనా సప్లైస్ ఉన్నాయి దాంట్లో కూడా ఫస్ట్ డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి మనం ప్రయారిటీ ఇస్తున్నాము, కమర్షియల్ కి కొద్దిగా ఆపేసి. దీంతో పాటు హాస్పిటల్స్ కి, స్కూల్స్ కి, హాస్టల్స్ కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి, ఆర్ఫనేజెస్ కి ఖచ్చితంగా మనం సప్లై ఇన్షూర్ చేస్తున్నాము. శేర్లింగంపల్లి చందానగర్లో ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగర్లోని శేర్లింగంపల్లి పరిధిలోని చందానగర్ ప్రాంతంలో నిన్న రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక ఫర్నిచర్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కొద్దిసేపట్లోనే భారీగా వ్యాపించాయి. గోదాంలో పెద్ద మొత్తంలో కలప సామాగ్రి మరియు ఫర్నిచర్ నిల్వ ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించి చుట్టుపక్కల ప్రాంతాలను భయాందోళన గురిచేశాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. పలు ఫైర్ ఇంజన్లు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో గోదాంలోని ఫర్నిచర్ మొత్తం దగ్ధమై భారీ ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే మంటల తీవ్రత కారణంగా సమీపంలోని కొన్ని షాపులు మరియు ఇళ్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేకుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది పక్కన అదే కాపేదానికి అది చెక్కేసి కదా కాపండి. అంటుకునేటట్లే ఉంది కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి బస్కి లేవు. శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పీజీఆర్ స్టేడియంలో శ్రీశ్రీ అక్కమహాదేవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానికంగా శ్రీశ్రీ అక్కమహాదేవి జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై అక్కమహాదేవి చిత్రపటాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్పాంజలి ఘటించి ఆమె ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ అక్కమహాదేవి జీవితంలో ఉన్న భక్తి, త్యాగం మరియు ఆధ్యాత్మిక సందేశాలు సమాజానికి ఆదర్శమని తెలిపారు. ఆమె చూపిన మార్గం యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు. ఈ వేడుకలను నిర్వహించిన కమిటీ సభ్యులను స్థానికులు అభినందించారు. కుదిరితే ప్రభుత్వం ఈ పండుగ రోజున సెలవు ప్రకటించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బోరెట్టి వెంకట్రావు ప్రజాపతి, వైస్ చైర్మన్ పెదపూడి శ్రీనివాస్ ప్రజాపతి, అధ్యక్షులు పులివర్తి సుబ్బారావు, ఉపాధ్యక్షులు నెడమనూరు రమణయ్య, ప్రధాన కార్యదర్శి మద్దిగొండ అంకమరావు, సంయుక్త కార్యదర్శి నిజాంపట్నం నరసింహారావు, కోశాధికారి మోదుకూరు శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు బురెట్టి వీరరాఘవులు, వల్లూరు గోపయ్య, ఈమని శ్రీనివాసరావు, మోదుకూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కుమ్మరి వృత్తితో మొదలుపెట్టినటువంటి మనం ఇప్పుడు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అన్ని విధాలుగా మనం ఎదిగి క్రమక్రమంగా ఎదుగుతున్నందుకు, అలాగే రాజకీయాల్లో కూడా ఎంతో విధంగా ఎదగాల్సిన అవసరం ఉంది. కొంచెం రాజకీయాల విధంగా వెనకబడి ఉన్నాము. రాజకీయాల్లో కూడా మనం ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మనం చేసుకుంటూ ఇదే విధంగా మనం ప్రతి సంవత్సరం కూడా మనం ఈ శాలివాహన చక్రవర్తి జయంతి కానీ కవయిత్రి మొల్లమాంబ కవయిత్రి జయంతి కానీ మనం జరుపుకోవాల్సిన ప్రతి సంవత్సరం జరుపుకుందాము. మనందరం కూడా మీరందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. 16వ శతాబ్దానికి చెందిన వారిగా మన చరిత్ర తెలుపుతూ ఉండింది. ఒక మహిళ బయటకి వచ్చి 10 మంది మగవాళ్ళు ఉన్న దగ్గర కానీ ధైర్యంగా బయటికి వెళ్ళి బజార్లో ఏదన్నా ఒక వస్తువు తెచ్చుకోవడం కానీ అనుమతించినటువంటి రోజుల్లో ఆవిడ మొదటిసారిగా బయటికి వచ్చి నా యొక్క ప్రజల కోసం ప్రతి మనిషి కూడా తెలుసుకోవలసినటువంటి గ్రంథం రామాయణం. ఆ గ్రంథము గ్రాంధికంలో ఉండింది, అంటే సంస్కృత భాషలో ఉండింది. ఈ యొక్క గ్రంథం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి సాధ్యమైనటువంటి విషయం కాదు. అది ఏ పండితులకో చదువుకున్న వారికో తప్పితే అందరికీ కూడాను తెలియదు. ఈ గ్రంథం యొక్క చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలి అంటే దీన్ని సరళమైన భాషలో, అంటే మన ప్రతి వాడుక భాషలోనికి ఆమోదించితే ప్రతి ఒక్కరికి కూడాను దీని యొక్క సారాంశం అర్థమవుతుందన్నటువంటి ఉద్దేశంతో ఆవిడ మొట్టమొదటిసారిగా మన పెద్దలను ఎదిరించి బయటకు వచ్చినటువంటి మహిళ. ఆవిడ బయటకు వచ్చి 5 రోజుల వ్యవధిలో 6 ఖండాలుగా ఈ రామాయణాన్ని సరళమైన భాషలో రచించినారు. ఈ గ్రంథం యొక్క సారాంశాన్ని ప్రతి ఒక్కళ్ళకి తెలిసేలాగా ఒక అన్నదమ్ముల అనుబంధం కానీ, భార్యాభర్తల యొక్క బంధం కానీ, సత్యాన్వేషణ కానీ, తండ్రి యొక్క వాక్కి ఎంతటి విలువ ఇవ్వాలి అనేది కానీ, ఇదంతటినీ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకుంటేనే మన రాజ్యం సుప్రతిష్ఠితంగా ఉంటుంది అనేటటువంటి భావనతో ఆవిడ ఆ రోజు స్టేడియంలో మొల్లమాంబ జయంతి సందర్భంగా అందరము గ్యాదర్ అయ్యి ఇవాళ ఇక్కడ గ్రాండ్గా మొల్లమాంబ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మొల్లమాంబ అనే తన పేరులోనే ఒక మొల్ల అనే పరిమళం అనేది మల్లెపూల వాసన ఎంత పరిమళిస్తుందో, తను ఎప్పుడో 16వ శతాబ్దంలో రచయించిన రామాయణం కూడా మనం ఇప్పటికీ కూడా ఇంకా చెప్పుకుంటూనే ఉంటున్నాము. వచ్చే శ్రీరామనవమి రోజు కూడా మనకి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం ఎంత ఘనంగా జరుగుతుందో మన మొల్లమాంబ జయంతి కూడా ఇవాళ ప్రతి ఒక్క జిల్లాలో కూడా చాలా బాగా జరుపుకుంటున్నాము మన కుమ్మరి వాళ్ళందరము. సో ఈ యొక్క జయంతిని కూడా ఇంకా గ్రాండ్గా ట్యాంక్ బండ్లో జరుపుకుంటున్నాము. ఇవాళ మొల్లమాంబ జయంతి సందర్భంగా మన రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ హాలిడే అనేది ఒకటి ప్రకటిస్తే చాలా సంతోషిస్తామనేది మేము అనుకుంటున్నాము. ఈ యొక్క ప్రపోజల్ని కూడా గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళాము. సో వాళ్ళు డిస్కషన్లో పెట్టారు. ఇవాళ మనకి హాలిడే ఇస్తే కూడా చాలా బాగుంటుంది, నేషనల్ హాలిడే లాగా డిక్లేర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇవాళ ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ జై శాలివాహన, జై శాలివాహన, జై కుమ్మర, జై కుమ్మర, జై ప్రజాపతి, జై ప్రజాపతి. ఈరోజు అందరికీ మొల్లమాంబ జయంతి సందర్భంగా ఈరోజు అందరూ కూడా ఈరోజు మొల్లమాంబ జయంతి జరుపుకోవటానికి మనందరం కూడా పిలిచిన వెంటనే మీరు అందరూ ఇక్కడ విచ్చేశారు. అలాగే మనం మొల్లమాంబ జయంతి ప్రతి సంవత్సరం మనం అక్కడ ఉడా కాలనీలో జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు పీజీఆర్ స్టేడియంలో బహిరంగ అందరం కూడా ఒక సెంటర్లో ఒక కోణంలో చేయాలని చెప్పేసి మన అందరం కూడా అప్పటికప్పుడే నిర్ణయించుకొని కొన్ని వేరే పనులుండా కూడా నిర్ణయించుకొని పిలిచిన వెంటనే కూడా అందరూ వచ్చి దీనికి విజయవంతం చేయడానికి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మొల్లమాంబ గారు మన తెలుగు ఆడబడుసు రామాయణాన్ని వాల్మీకి 24,000 పద్యాలతో రాసినటువంటి వాల్మీకి గారు దాన్ని మన మొల్లమాంబ గారు 871 పద్యాలతో తెలుగులో వధించినటువంటి మన తెలుగు కవయిత్రి, మన తెలుగు తొలి మహిళ కవయిత్రి మన మొల్లమాంబ గారికి మన కులంలో పుట్టి
ఆమె పుట్టిన కులంలో మనందరం పుట్టినందుకు మనందరం కూడా చాలా గర్వించవలసిన విషయం. మనందరం కూడా కుమ్మరి అంటే చాలా సంతోషం. ఎందుకంటే మన తొలి భారతదేశాన్ని పరిపాలించినటువంటి శాలివాహన చక్రవర్తి మన కులంలోనే, మన కులం వారే. అలాగే ఆయన కులం మన కవయిత్రి కానీ, మన శాలివాహన చక్రవర్తి కానీ మన కులంలో వాళ్ళ కులంలో మనం పుట్టినందుకు మన అందరం కూడా ఎంతో సంతోషంగా భావించవలసిన అవసరం. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.